ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన భారీ ప్రకృతి విపత్తు. సౌత్ అమెరికా దేశమైన వెనిజులాలో భారీ ఎర్త్క్వేక్ విధ్వంసం సృష్టించింది. కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే 2 పవర్ఫుల్ ఎర్త్క్వేక్స్ సంభవించి వందలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. అసలు ఏం జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇదే మోస్ట్ సాడ్ గ్రౌండ్ రిపోర్ట్. భయంకరమైన భూకంపం వెనిజులాలో ఎప్పుడు జరిగింది? జూన్ 24వ తారీఖు 2026 సాయంత్రం సుమారు 6:04 వెనిజులాలో ఉత్తర తీర ప్రాంతంలో భారీ ఎర్త్క్వేక్ సంభవించింది. మొదట 7.2 మ్యాగ్నిట్యూడ్లో భయంకరమైన భూకంపం, దాని తర్వాత కేవలం 39 సెకండ్లోనే మ్యాగ్నిట్యూడ్ 7.5తో మరో భారీ భూకంపం వచ్చేసింది. ఈ భయానకమైన ఎర్త్క్వేక్ ఎంత శక్తివంతంగా ఉందో తెలుసా? ఇది గత 100 సంవత్సరాల్లో వెనిజులాలో నమోదైన అత్యంత పవర్ఫుల్ ఎర్త్క్వేక్లో ఒకటి. భూకంప కేంద్రం కేవలం 10 నుంచి 13 కిలోమీటర్ల లోతులో ఉండటం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఈ భయంకరమైన ఎర్త్క్వేక్ ఎంతమందిని బలికొందో తెలుసా? ప్రభుత్వ తాజా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 5,000 మంది మరణించగా 5,000 మందికి పైగా గాయపడ్డారు. మరో 90,000 మందికి పైగా కనిపించటం లేదని నివేదికలు చెబుతున్నాయి. ఏ ప్రాంతంలో ఎక్కువ నష్టం జరిగింది? లా గురియా, కెరాసెస్, మోరన్ నగరంలో అనేక భవనాలు పూర్తిగా కూలిపోయాయి. ఆసుపత్రులు, రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్ళు భారీగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో పవర్ సప్లై లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో చూడండి. భూకంపం తర్వాత అధికారులు సునామీ వార్నింగ్ జారీ చేశారా? మళ్ళీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? అవును, భూకంపాలు తర్వాత సునామీ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ప్రధాన భూకంపం తర్వాత పలుమార్లు ఆఫ్టర్ షాక్ నమోదయ్యాయి. జూన్ 26న మరో 4.9 మ్యాగ్నిట్యూడ్లో భూకంపం సంభవించింది. దీంతో ప్రజల్లో ఇంకా భయం కొనసాగుతుంది. ప్రజల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయి రోడ్లపైన జీవిస్తున్నారు. కుటుంబ సభ్యుల కోసం ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అనేక మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరి రెస్క్యూ ఆపరేషన్ అసలు జరుగుతున్నాయా? ఇప్పటికైతే సివిల్ డిఫెన్స్, నేషనల్ గార్డ్, ఫైర్ డిపార్ట్మెంట్, రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ రెస్క్యూ టీమ్స్ కలిసి సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నారు.
ఇతర దేశాల సహాయం వారికి అందుతుందా? అమెరికా, మెక్సికో, బ్రెజిల్, యునైటెడ్ నేషన్స్ సహా అనేక దేశాలు సహాయక బృందాలను పంపించాయి. యూనిసెఫ్, WHO వంటి సంస్థలు ఆహారం, నీరు, మందులు అందిస్తున్నాయి. ప్రజలకు అధికారులు పదే సూచనలు అయితే చేస్తున్నారు. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని, అధికారిక సూచనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్లని నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. కేవలం 39 సెకండ్లోనే వచ్చిన 2 భారీ ఎర్త్క్వేక్స్ వేలాది కుటుంబాలను దుఃఖ సాగరంలో ముంచేశాయి. వెనుజులా ఇప్పుడు భారీ మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రకృతి కోపానికి మనిషి ఎంత చిన్నవాడో మరోసారి ఈ విపత్తు ప్రపంచానికి గుర్తు చేసింది. శిథిలాల మధ్య నుంచి ఇంకా ప్రాణాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది వారి కోసం ప్రపంచం మొత్తం ప్రార్థిస్తుంది. ఇది కేవలం వెనుజులా విషాదం కాదు, మానవాళి మొత్తానికి ఒక హెచ్చరిక. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ
బాధితులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తూ ఇదే ఈరోజు డీప్ కండోలెన్స్ గ్రౌండ్ రిపోర్ట్.